Well, hi, hello guys, welcome back to my YouTube channel Cine Monk. After a long break, చాలా రోజులైంది వీడియో చేయక. అంటే వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. సినిమాలు చూస్తున్నా కానీ బట్ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల వీడియోస్ అయితే తీయలేదు. బట్ ఇది ఏంటంటే ఇప్పుడే గర్ల్ ఫ్రెండ్ రాహుల్ రవీంద్రాస్ ది గర్ల్ ఫ్రెండ్ సినిమా అయితే చూసి వచ్చాను. సినిమా కాన్సెప్ట్ వైజ్ చాలా బాగుంది. అంటే చెప్పాలనుకున్న పాయింట్ చాలా బాగున్నా కూడా బట్ సినిమా వైజ్గా నాకు ఎట్లా అనిపించింది అంటే నాకైతే నచ్చలేదు. అంటే లైక్ ఒక్క పాయింట్లో కూడా నన్ను అసలు ఇంప్రెస్ చేయలేకపోయింది. అంటే ఏదో ఫిలిం చూసా అన్నట్టు అనిపించలేదు. చాలా ఎమోషన్స్ ఫోర్స్ఫుల్గా, అంటే లైక్ నేను కూడా నా రియల్ లైఫ్లో చాలా చూశాను దట్ కైండ్ ఆఫ్ టాక్సిక్ రిలేషన్షిప్స్. బట్ ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళి అంటే రియాలిటీకి దగ్గరగా లేకుండా చాలా ఉంటుంది సినిమాలో. డ్రామా కానీ యాక్చువల్లీ ఇది డ్రామా కాదు, ట్రామా. సినిమాలో పాజిటివ్స్ ఏంటంటే పర్ఫార్మెన్సెస్. ఒకటి రష్మిక మందన గారి పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉంది. చాలా అంటే షీఈ్ అ పర్ఫార్మర్ అనిపించింది ఈ సినిమాలో, సూపర్ చేసింది. అండ్ దీక్షిత్ శెట్టి హీరో, ఐ మీన్ యాంటాగనిస్ట్, ఆయన కూడా చాలా బాగా చేశాడు. అంటే కొన్ని సీన్స్లో చాలా ఓవర్ ద టాప్ వెళ్ళిపోయి ఉంటాయి సీన్స్. బేసిక్గా ఇంకా సినిమాలో పెద్ద క్యారెక్టర్స్ అంతా ఏముండవు. అను ఇమాన్యుయల్ గారు ఉన్నారు, తనకంత పెద్ద రోల్ ఏం కాదు, జస్ట్ ఒక సపోర్టింగ్ రోల్. ఇంకంతే సినిమా మొత్తం వీళ్ళిద్దరి మధ్య డ్రామానే చూపిస్తూ ఉంటారు. అది మరీ టాక్సిక్ అనిపించింది. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ అంత టాక్సిక్ ప్రజెంట్ నాకైతే ఎక్కడ కనిపించలేదు. మీకేమైనా తెలుసుంటే చెప్పండి. అంటే ఇట్స్ జస్ట్ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్, సినిమాలో మ్యూజిక్ ఏదో ప్రతి సీన్లో కూడా ఒకటి హర్రర్ బీజిఎంలో వేసుకున్న పోతున్నట్లు అనిపించింది. మెటాఫరికల్గా చూపిద్దాం అంటే విజువల్ స్టోరీ టెల్లింగ్ అన్నట్టు ట్రై చేసినాడు. ఆ చున్నీ సీన్ కానీ అండ్ ఇంటర్వెల్ సీన్, ఆమె ఫీల్ అయ్యే దాన్ని కూడా కొంచెం విజువల్గా చెప్పారు. కానీ బట్ చాలా సీన్స్లో డైలాగ్స్ చాలా ఫోర్స్ఫుల్ అనిపిస్తాయి. అంటే లైక్ ఇప్పుడు ఇది చెప్పాలి అంటే ఒక డెసిషన్ నువ్వు తీసుకోవాలి వెన్ యు ఆర్ అడల్ట్ అని కొంచెం ఫెమినిస్ట్ డైలాగ్స్ అవి చెప్పడం కూడా న్యాచురల్ ఫ్లో స్టోరీలో బ్లెండ్ కాకుండా జస్ట్ ఇప్పుడు ఈ పాయింట్ జనాలకి చెప్పాలి కాబట్టి ఇక్కడ అన్నట్టు పెట్టారు. అండ్ ఓవరాల్గా వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ ఈస్ టూ గుడ్. నాకు అది దాంతో ఏ ప్రాబ్లం లేదు. బట్ చెప్పే విధానం సినిమా పరంగా అయితే నాకు ఎక్కడా నచ్చలేదు. అంటే లైక్ మేబీ ఆయన చిలాసో కూడా అట్లే ఉంటుంది. బట్ చిలాసో నాకు నచ్చుతుంది. అంటే లైక్ ఫ్లాట్కి వెళ్ళినా కూడా ఇట్స్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. బట్ కొన్ని పాయింట్స్ చెప్పాలనే ఫోర్స్లో వాళ్ళు ఈ కొంచెం డైరెక్షన్ మీద కొంచెం తగ్గించారు. అంటే డైరెక్షన్ అంతగా కనిపించదు. స్క్రీన్ ప్లేలో కూడా చాలా చోట్ల ఫ్లాస్ ఉన్నాయి. మ్యూజిక్ అయితే యావరేజ్. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాలో పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్ ఏం లేవు. అంటే లైక్ ఏముంటుంది, కాలేజ్లో జరిగే లవ్ స్టోరీ. అండ్ చాలా చోట్ల కన్విన్సింగ్ అయిపోతుంటుంది. లైక్ గర్ల్స్ హాస్టల్స్లో ఓకే అబ్బాయిలు వెళ్ళడం కానీ, బాయ్స్ హాస్టల్స్లో ఒక అమ్మాయి రావడం కానీ, బేసిక్గా అలా నేనైతే ఏ కాలేజీలో అట్లా ఎప్పుడు చూడలేదు. మీరేమన్నా చూసుంటే చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ ద గర్ల్ ఫ్రెండ్ రివ్యూ. నాకైతే ఇది ఇట్లా అనిపించింది సినిమా. అంటే ఇంకా చాలా బాగా తీసిండొచ్చు అనిపించింది. అంటే సినిమాలో నాకు అంత అనిపించలేదు. సో ఇది నా ఒపీనియన్. సో మీకు ఎట్లా అనిపించింది సినిమా అనేది మీరు వెళ్ళి చూడండి. మేబీ చాలామందికి నచ్చిందట. మా ఫ్రెండ్స్కి కూడా కనుక్కున్నా, చాలామంది అరే బాగుందిరా సినిమా, నచ్చింది అన్నట్టు చెప్పారు. సో మీకు ఎలా అనిపించింది సినిమా అనేది కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇప్పటి నుంచి వీడియోస్ అయితే కొంచెం కంటిన్యూగా వస్తాయి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాను ఇప్పటి నుంచి. మొక్క జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. సో దట్స్ ఇట్. అండ్
చిన్మయ్ గారి గురించి కూడా ఒక వీడియో ఏమన్నా ప్లాన్ చేస్తాను. ఆమె కాంట్రవర్సీ, బట్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దట్ ఈడియట్స్ హూ బిహేవ్ లైక్ దట్ ఆన్ ద ట్విట్టర్. చూశాను అది కూడా. సో దాని మీద కూడా ఒక వీడియో కుదిరితే ప్లాన్ చేస్తాను. అంటే లైక్ అది అంతే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ జై హింద్.